వచనం చూద్దాం. యోబు గ్రంథం 34:14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. 15వ వచనం అది. తన మనస్సు తన మీదనే ఉంచుకుంటే ఏం జరుగుతుందో చెబుతున్నాడు అక్కడ ఎలీహు అనేటువంటి గొప్ప జ్ఞాని. తన మనసు దేవుడు తన మీదనే ఉంచుకుంటే భూమి మీద ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క క్షణం కూడా బతకలేడు. మరి మనం బతుకుతున్నామే, ఊపిరి పీలుస్తున్నామే, ఉనికి కలిగి ఉన్నాము కదా. దాని అర్థం ఆయన మనసు మన మీద ఉంది కనుక. దగ్గర ఉన్నాడా, దూరం ఉన్నాడా? దూరం ఉండేవాడు కాదు. దూరం ఉంటే సృష్టి బతకలేదు, దూరం ఉంటే సృష్టి ఉండలేదు. ఒక పెన్ ఇస్తారు ఎవరైనా? నా దగ్గరే ఉంది. ఇట్స్ ఎ పెన్. వదిలేశారు, పడిపోయింది. నా మీద ఆధారపడిన పెన్ను నేను పట్టుకుంటే అక్కడ ఉంటుంది, కానీ దాన్ని పట్టుకోవడం పట్టించుకోవడం వదిలేస్తే దాని బతకట్లు